రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వైఖరిని కరెక్ట్గా కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. आवाज दो, आवाज दो. सीबीएस वेंटने, सीबीएस कौन से? जैसे जिंदाबाद, जैसे जिंदाबाद. जिंदाबाद 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 जिंदाबाद. నా పేరు ఎల్సన్ ప్రవీణ్. నేను టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ను. ఈరోజు మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని కలెక్టరేట్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారులతోటి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మాకు ఇస్తా అని చెప్పినటువంటి విషయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే రెండో పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సిపిఎస్ అయితే మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాం తప్ప కానీ అది ఏకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టి దాన్ని సిపిఎస్ విధానాన్ని తొలగిస్తామని చెప్పేసి చెప్పిన మాటని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్కు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు విన్నపించినప్పటికీ కూడా పెడచెవిన పెడుతున్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క ఈహెచ్ఎస్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా మా పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాళ్ళు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి డబ్బులు రావాల్సినటువంటి విషయంలో ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. కాబట్టి వాటన్నిటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ కలెక్టరేట్ ముందు మేము ధర్నాను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి అన్ని పెండింగ్ బిల్లులను, మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ మాకు రావాల్సినటువంటి ఏ బిల్లునైనా కూడా వెంటనే విడుదల చేయాలి. మాకు రావాల్సినటువంటి 10,000 కోట్ల నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం.